ఇప్పుడు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే అంటుంది. అంచేత ఆటవిక రాజ్యం అన్నా, రాక్షస రాజ్యం అన్నా, ఒక నిరంకుశత్వ నియంతృత్వ ప్రభుత్వం అన్నా ప్రపంచంలో ఎవరిని గూగుల్‌లో కొట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పేరొస్తది. అంచేత ఏంటంటే ఆయన ఇంకా ఆ మాయలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ రోజనే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక లా అండ్ ఆర్డర్‌కి మీరు చూసారు ఆ రోజు. ఇప్పుడు ఆయన రాయలసీమ గాని, లేకపోతే ఇటు ప్రకాశం గాని, ఇటు పల్నాడు గాని ఒక ఫ్యాక్షనిజం బుసలు కొడితే అటువంటి స్థితి నుంచి లా అండ్ ఆర్డర్‌ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఏది తెలుగుదేశం పార్టీ. ఒక హైదరాబాద్ వినాయక చవితి వస్తే వేలాది మంది చనిపోయారు. 110 రోజులు కర్ఫ్యూ ఉండేది. అటు లా అండ్ ఆర్డర్‌ని కాపాడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్‌కి ఖచ్చితంగా నిలబడే ఉంటుంది. ఎక్కడైనా ఒక్కోసారి సంఘటనలు జరిగినప్పుడు వాటి పట్ల కూడా కఠినంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తన మన అని లేకుండా ఖచ్చితంగా యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది.